హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలరుత్వి వ్లాగ్స్ ఇన్ కెనడా. ఇదైతే మేము ఎక్కడికి వేరే ప్లేస్కి అయితే వెళ్ళలేదు. ఇది మా ఇంటి పక్కన గ్రౌండ్ అయితే ఉందన్నమాట. సో గ్రౌండ్కి ఆనుకొని ఒక చర్చ్ ఉంటుంది. చర్చ్ దగ్గర అయితే ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వేసున్నారు. సమ్మర్లో మాత్రమే కదా ఫ్లవర్స్ ఇక్కడ మంచిగా వస్తాయి. వింటర్లో అయితే ఏ ఫ్లవర్స్ ఉండవు కదా. చూడండి అసలు ఇవంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా చూడడానికైతే, కానీ కాదు, ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్సే అనమాట. సో ఇలా మా పిల్లలు అయితే గ్రౌండ్లో, మా వాళ్ళకి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను అనుకుంటా నేను, శాండ్ అంటే ఎక్కడలేని ఇష్టం అండి వీళ్ళకి. వాళ్ళు గ్రౌండ్లో ఆడుకోవడానికి బాల్స్ తీసుకెళ్లారు, కానీ ఆ బాల్స్ కూడా అక్కడ పడేసి వీళ్ళైతే ఇలాగా ఎప్పుడు శాండ్లోనే ఆడుకుంటారండి. ఎందుకు మరి ఆ శాండ్ అంటే అంత ఇష్టమో నాకైతే తెలీదు. మేబీ ఇక్కడ శాండ్ ఈ సమ్మర్లోనే కనిపిస్తుంది కాబట్టి మేబీ దాని మీద అంత ఇష్టం ఉందేమో మరి. వాళ్ళైతే గ్రౌండ్లో కూడా బాల్ ఆడుకోకుండా శాండ్లోనే ఆడుకున్నారు. ఇదైతే గ్రౌండ్ అండి. వాళ్ళ పిల్లలు అక్కడ ఇలా శాండ్లో ఆడుకుంటుంటే నేను మా వారైతే వాకింగ్ చేశాము. సో వాళ్ళు ఆడుకున్న వీడియో నేనైతే తీశాను అనమాట. వాళ్ళైతే అక్కడ దాదాపు ఒక 1 అవర్ అలా ఆడుకున్నారనమాట మంచిగా. తర్వాత ఇక్కడ ఇది ఈ చెట్టు ఏంటని చూస్తున్నారా? ఇది యాపిల్ చెట్టు అండి. గ్రౌండ్‌లోనే ఉందనమాట ఈ చెట్టు. అసలు చెట్టు నిండకి యాపిల్స్ ఉన్నాయన్నమాట. అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నాయి. మేబీ పెద్దయితే మన పెద్ద యాపిల్స్ లాగా అవుతాయేమో తెలీదు. ప్రెజెంట్ అయితే అన్నీ చిన్న యాపిల్సే అనమాట. చూడ్డానికైతే ఆ తర్వాత 1 అవర్ తర్వాత హ్యాపీగా ఆడిపించుకొని మా పాప చూసారా కలెక్ట్ చేసుకునింది యాపిల్స్ని. మరి ఏం చేస్తుందో తెలీదు. ఇలా అయితే యాపిల్స్ కలెక్ట్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాం. బాయ్ బాయ్, సీ యూ అనదర్ వీడియో, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు.